పబ్లిక్. ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? ఈ పూరడేమో ఈడ కూర్చున్నాడు కదా. ఏయ్, నువ్వు చేసే కథలేంది? నీ వయసు ఏందిరా? కొద్దిగా బుద్ధి ఉన్నదా నీకు? నీ అయ్య వాళ్ళు నిన్ను గింతెత్తు వాటికనే సాధినారా? నువ్వు బయటకు పోయి నేర్చుకున్న చదువు గిదేనా? సార్లు చెప్పిన చదువు గిదేనారా? తోచోడు తొడగోసుకుంటానా, నువ్వు మెడ కోసుకుంటావా? పనాడు ఇంటికి బా. నేను రానుపో. ఊళ్ళో ఎంత ఇజ్జత్ పోతుందో తెలుసా? ఓ, నీకున్నది నా తోక మాటల ఇజ్జత్ అని నువ్వు నాకు నీ ఇజ్జత్ గురించి చెప్తాను. వాళ్ళకి తక్కువ నాడు ఇంటికి నాడు. ఏంటి? ఎందుకు రావు? అగో ఏందే తాత, ఆ తమ్ముడిని గంటగానే మతిమలాడుతున్నావు ఎందుకే? వాళ్ళ ఇంట్లో ఏదైనా పంచాయతీ గిట్లా అయిందా ఏంది? అవునే తల్లి, అయినా ఏర్పలా. ఏయ్, నీకున్న ఆ బండికి ఆయిందిరా? ఓ 10 రూపాయల సరుపు తీసుకొచ్చి నానబెట్టి మంచిగా కడిగేది ఉంటే తల 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 మెరుతుంది ఎరికేనా? ఓ 10 రూపాయల కొబ్బరి నూనె తీసుకొచ్చి రుద్దేది ఉంటే ఎంత సాపుగా అవుపడుతుందిరా? మంచిగా రంగుల కాగితాలు తీసుకొచ్చి దానికి అతికించుకొని తువ్వ పొంచి పోతుంటేనైతే నా స్వామి రంగా గంగిరెద్దు కదా ఉరికినట్టు ఉరుకుతుంది. ఏమైందిరా ఎస్కెల్ బండికి? దానికంటే మొగోని బండిని పట్టుకొస్తావా నువ్వు? తప్పుడు దేవుని ఏ ఇంతకి ముచ్చటేందో చెప్పమంటే గా పొలగానికి శుద్ధులు నేర్పుతున్నా ముసలోడా. ముచ్చటేందో చెప్పరాదు నాకు. డుగ్గు డుగ్గు బండి కావాలన్నట ఈ మోగోనికి. దాని పేరేందో ఏదో ఉంటుంది. ఏంద్రా దాని పేరేందో చెప్పు. దానికి అవో రాయల్ ఎన్ఫీల్డ్. అవో ఆ బండి కావాలన్నట ఈ మోగోనికి. అంచను 2.5 లక్షల రూపాయలు పెట్టి ఏ నిచ్చలు కొంటారా? షిప్ రెంచుకోవాలని నీ అయ్యావా? ఆ బండి కొనియకుంటే నేను చత్తా అని పోయి చేను చిలకలు పట్టుకొని ఉరికెత్తాండి అంచను. నాడు ఇంటికి నాడు. ఏంది రావా? ఆనకల గుద్దుతా. అవ్వో నీదేమందం రా తమ్మి, బండి కొనియకుంటే బయలుపడి చత్తవా? ఇదేనా నీ అందం? ఇంట్లో మన పరిస్థితి ఏంది మరి? ఆ బండి అవసరం నాకున్నదా లేదా అనేది ఆలోచన చేయవా? వానికి ఎవనుకో ఉన్నది అని దాన్ని చూసి నాకు అదే బండి కావాలంటే బండిని చూసి మారవానం పోతావా చెప్పు? మరి ఆ బండిని కొనే పరిస్థితి నా అయ్యవ్వకు ఉన్నదా లేదా? మరి దానికి కావాల్సిన 2.5 లక్షల రూపాయలు నా అయ్యవ్వ ఏ నుంచి తెస్తారు ఏంది అని జర్రంతనన్న ఆలోచన ఉండాలనా వద్దా? మన ముచ్చట మన ముచ్చట చెప్పు, ఉండాలనా వద్దా? ఇగో గిట్లనేనే తాత, నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలా ఓ తమ్ముడు తల్లిని పలక ఫోన్ కొనియమంటే కొనియలేదని బాధతోని ఊరేసుకొని జీవి తీసుకున్నాడే. ఓ మీనోళ్ళ మన్నుగొట్ట, మిమ్మల్ని కని ఇంత పెద్ద పెంచితే మీరు ప్రయోజకులై అయ్య వాళ్ళకి ఇంత కూడి పెడతారని ఆశపడితే పలక ఫోన్లు కొనిత్తలేరు, డుగ్గు డుగ్గు బండ్లు కొనిత్తలేరు అని జీవి తీసుకుంటారా? ఇదారా పద్ధతి? ఇదేనా కథ? అయినా పలక ఫోన్లు డుగ్గు డుగ్గు బండి ఏమన్నా కడుపులు నింపుతాయిరా? చెప్పవేమురా? మీకు ఏడేడు పద్ధతి ముసలో గోచి పెట్టుకొని ఊరేంబడి తిరుగుతే తెలుస్తా మీకు మా యూత్ పరిస్థితి ఏంది అనేది. నీకు జర్రంతనన్నా ఇజ్జట్లేదేంట్రా తమ్మి? నీ అబ్బాయిలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్ముతోని ఇట్లా జల్సాలు చేసే బదులు నువ్వే కష్టం చేసుకొని సంపాదించుకొని కొనుక్కోవచ్చు కదరా బండ్లు పలక ఫోన్లు. ఆగబుజ్జి, అరే నేను తిట్టిన తిట్లకే పొలగాడు పిసుక పిసుక చస్తానంటే నువ్వు తిడతావు మళ్ళా? ఆగవద్దు కానీ దర్శన ఇంటికి రానే నాకు బండి కొనే నిన్న ఇంట్లో అడుగు పెట్టనే పెట్టాడు. నువ్వేంది నాకు చెప్పే ఇన్నిసార్లు వీక్ నువ్వు అంతే ఏంద్రా? ఏమో బూతుగా ఇస్తా బాగా నకరాలు చేస్తాను ఏంద్రా? నకరాలు చేస్తాను ఏంది? బండి అడుగుతావు ఇంకోసారి గుర్తు నాడు సిప్పి రైతుకలు పెట్టుకొని ఏదో పాపాలు బుదిగెడతాంటే కథలు చేస్తాను ఏంద్రా? నాడు అగో నన్ను తిట్టదని చెప్పి నువ్వు గంటగానం కొడుతున్నావేంది ముసలోడా? కొట్టకపోతే వీడు చేసే కథలకు ముద్దించుకోవాలనా? మనిషికి మాట గొడ్డుకు దెబ్బ అని వచ్చినా అన్నారా? చెప్తేన నోనికి సమాధానం ఇట్లనే చెప్పాలి. ఇంట్లో అయ్యవల భయము లేదా, బల్లె సార్ల భయము లేదా, బయట నాసంటోని భయం కాకపోతే వీడు ఎగిరిచిన భూతం గాడు. అరే సత్తా అని బాగా బెదిరిస్తాను. నువ్వు సత్యం బిక్కొని పోతావురా? మనిషి పుట్టుక పుట్టినప్పుడు బతికి సాధించాలి. నీ అయ్యవల మీద పెత్తనం చేసుడు కాదు, నువ్వు కట్టపడి సంపాదించుకొని నీ కోరికలను నెరవేర్చుకోవాలి. ఒక పూట దించే ఇంకో పూటకు గతికి లేని నీ అయ్యవలు 2.5 లక్షల రూపాయలు పెట్టి డుగ్గు డుగ్గు బండి కొనియాలంటే ఏ నుంచి తెచ్చుకొనిస్తారా? వాళ్ళ మీద బాగా పెత్తనం చేస్తాను. సిగ్గు శరం లేదు బోసిడికే. అబ్బా ఒక్కొక్కసారి కొంతమందికి నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది తాత. మరి లేకుంటే అదే మొన్నటికి మొన్న గిత్తనే పిల్ల నాకు ముక్క కూర వాచి పెట్టలేదు అని ఇల్లు బీకి పంజరేసినంత పని చేసిండే అంచనా. అరే నీ ముద్దు కిందికి 30 ఏళ్ళు రాబోతానయి. నీ ఇల్లు గురించి నీ ఆర్థిక పరిస్థితి గురించి కొద్దిగానైనా ఆలోచన చేయవా? బాడుకావు కొద్దిగానైనా సిగ్గు చరం లేదురా?
అనుకున్న దానికల్లా ఇయ్యకపోతే నీ చత్తా ఇదేనే గురుడు ఇగో వీని లెక్కనేనే తాత ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలా పెళ్ళం చికెన్ కూర వండమంటే వండలేదని పెళ్ళంతోని పంచాది పెట్టుకొని భర్త ఊరేసుకొని జీవి తీసుకున్నాడే. సిసి గిట్ల తయారైలేం పిల్ల ఈ జనాలైనా కూడా. మరి ఆ పిల్లమైన ఇంతంత చికెన్ కూర వండి మునట్టం చేయకపోయింది. మరి ఆ పెనిటనేటోడైనా మరి ఆ చికెన్ కూర పిల్ల వండకుంటే వారన్న వండుకుంటే అయింది. అట్లా అనుకున్నాడు చేత కాకపోతే హోటళ్ళలోకి పోయి నన్ను 100 రూపాయలు 50 రూపాయలు వారేస్తే మంచిగా వండిస్తాను అది తింటే అయిపో కదా. ఇప్పుడు ఇట్లా జీవి తీసుకుంటే ఎవరికి నట్టం అని చెప్పు. కడుపులోకి పుచ్చిన పిల్లగాళ్ళు ఆగమాయది, కట్టుకున్న భార్య ఆగమాయ, కడుపుతోడు కన్నా అయ్యవలకు కడుపు కోత మిగిలే. ఏమిటికి వచ్చినాడు చెప్పు. జనాలు గిత్త తయారవుతారా అనుకోలేదు తల్లి. సరే కానీ కడమ వార్తలు అయితే చదువుకో. నీ సంగతి ఏందిరా, ఇంకోసారి బండి అడుగుతావా? నాకు బండి అదేమదే తాత, ఇక నేను పెళ్ళైనాక కొనుక్కుంటా. పెళ్ళైనాక కొనుక్కుంటా అంటే పిల్లం వచ్చినాక పిల్లలు టార్చర్ పెడతావా ఏంది? నాకు బండి కొనియాలని. నువ్వు మొగోని అయితే నీకు తెలివి ఉంటే నీ సొంతంగా నువ్వు సంపాదించుకొని బండి కొనుక్కో. సరే అను దీర్ఘాలు తిస్తాను మీద పాడుతావు నాడు పరాశకం అనిపిస్తుంది బతకాయి చేయదో. మరిగా చూస్తున్నారు కదా పబ్లిక్, పిల్లల్ని కనుడే కాదు వాళ్ళను బుద్ధిగా పెంచుడు, ఏ కష్టం వచ్చినా అదైన పడకుండా ఎదుర్కొనే శక్తి తెలివితేటలు ఉండేటట్టు పెంచాలి. అంతేగాని మా పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచుతామంటే గిట్లనే ఏగి తయారవుతారు, చేతికి దొరకకుండా పోతారు. ఆ టెంక కన్నులకు శోకం మిగులుస్తారు. కాబట్టి పిల్లలను సంస్కారవంతంగా పెంచుకోండి, గొప్పగా తీర్చిదిద్దుండ్రి. ఇక అట్లనే పిల్లలు లేని శాతలు చేసి ఉత్తగా మీ జీవితాలను ఆగం చేసుకోకుండ్రి. భవిష్యత్తులో ఇంకా ఎంతో చూసేది ఉన్నది, సరేనా?